హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి సేమియా కేసర్ అండి. అయితే ఈ సేమియా కేసర్ని పెళ్లి భోజనాల స్టైల్లో క్యాటరింగ్స్లో వాళ్ళు పెడతారు కదండి. సేమ్ అదే టెక్స్చర్లో అదే టేస్ట్లో ఏ విధంగా చేయాలో చూసేద్దామండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ చెప్పాను. మీరు ఈ మెజర్మెంట్స్తో కనుక ఫాలో అయ్యి చేశారంటే మీకు ఎంతో టేస్టీ అయిన కేసర్ అయితే రెడీ అయిపోతుంది. అదేవిధంగా 2-3 రోజులు కూడా చక్కగా నిలవ ఉంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనికోసమని చెప్పని ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని దానిలోకి 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి కొంచెం వేడయ్యాక మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోండి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. అలాగే దీనికి క్వాంటిటీతో కూడా మనకి లెక్కలేదు, మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం కలర్ మారితే సరిపోతుంది. హై ఫ్లేమ్ మాత్రం పెట్టకండి, మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని పక్కకు తీసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనకి ఆల్రెడీ కొంచెం గీ ఉంటుంది, దానిలోనే 1 కప్పు వరకు సేమియా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను రోస్టెడ్ సేమియా తీసుకుంటున్నాను. మీ దగ్గర రోస్టెడ్ సేమియా కనుక లేకపోతే నార్మల్ సేమియానే వేసుకుని మీరు నెయ్యిలో ఇక్కడ నేను చూపించే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు చూపిస్తా చూడండి. నేను ఈ కలర్ వచ్చే వరకు అయితే సేమియాని లో ఫ్లేమ్ మీద చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మొత్తం సేమియా అంతా ఈవెన్గా మాడకుండా ఫ్రై అవ్వాలి మనకి. నేను ఇక్కడ ఆల్రెడీ రోస్టెడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేనేమి అంతసేపు ఫ్రై చేసుకోవట్లేదు. కానీ మన సేమియాకి నెయ్యి ఫ్లేవర్ పట్టే విధంగా 1 నిమిషం పాటు లైట్గా అలా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి 1 కప్పు సేమియాకి మనము 2 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలామంది ఈ సేమియా కేసర్ని పాలతో చేసుకుంటారండి. పాలతో కాకుండా ఇట్లా వాటర్తో చేసుకోండి. 2-3 రోజుల పాటు చక్కగా నిలవ ఉంటుంది. మీరు ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కూడా దీన్ని క్యారీ చేసినా కానీ ఏం పాడవకుండా చాలా బాగా ఉంటుందండి. ఇట్లా 1 కప్పుకి 2 కప్పులు వాటర్ పోసుకుని అంతా మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఈ సేమియాని చక్కగా ఉడికిచ్చేసుకోవాలి. ఇది ఉడకటానికి పెద్ద టైం ఏం పట్టదండి, ఒక 5 to 6 minutes టైం అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడు మూత తీసి చూస్తే మన సేమియా అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారా ఎంత బాగా అయితే ఉడికిపోయిందో. అలాగే అస్సలు ముద్ద కట్టలేదు. చూసారా, మనం ఫ్రై చేసుకోవటం మూలంగా సేమియా అనేది ముద్ద కట్టకుండా ఇట్లా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడ సేమియా ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే కొంచెం అంత సేమియా తీసుకొని మీరు హ్యాండ్స్తో ప్రెస్ చేస్తే మెత్తగా ఉంటుంది. అలాగే కొంచెం గట్టిగా నొక్కగానే బ్రేక్ అయిపోతుందండి. ఆ విధంగా ఉన్నట్టయితే సేమియా ఉడికినట్టు. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార వేసుకోండి. ఇలా వేసుకుని ఈ పంచదార మొత్తం ఈ సేమియాలో కలిసేలాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక సేమియా ఆల్రెడీ వేడిగా ఉంది, మనం స్టవ్ ఆన్లోనే ఉంచాలండి, స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఈ పంచదార అంతా కరిగిపోతుంది మనకి. కరిగిపోయి ఈ పంచదార పాకంలో ఈ సేమియాని కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉడికాక దీనిలోకి ఒక 2 యాలక్కాయలని దంచుకుని యాడ్ చేసుకోండి. మీకు ఈ యాలక్కాయల ఫ్లేవర్ కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ యాలక్కాయ వేసాక మరొక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి ఈ సేమియా అనేది పల్చగా ఉన్నది కాస్త టెక్స్చర్ అనేది కొంచెం అంత దగ్గరికి వచ్చి గట్టి పడుతుంది. చూసారా, ఈ టెక్స్చర్లో ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనకి చల్లారాక ఇంకొంచెం గట్టిపడి పర్ఫెక్ట్ టెక్స్చర్లోకి వస్తుంది. ఇప్పుడు దీని మీద స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ గీ పైనుంచి మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇట్లా గీ యాడ్ చేయటం మూలంగా సేమియా అంతా మనకి మంచి షైనీగా అయితే కనిపిస్తుంది.
అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ సేమియా మీద వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటే కనుక ఎంతో టేస్టీ అయిన పెళ్లి భోజనాల్లో వడ్డించే స్టైల్ సేమియా కేసరి అయితే రెడీ అయిపోతుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు బయట ఫంక్షన్స్లో ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్, అదే టెక్స్చర్ అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.